ఈ మధ్య కాలంలో నేను సోషల్ మీడియాలో ఒక ఫార్వర్డ్ మెసేజ్ చదివాను. చాలా నిజం అనిపించింది. తల్లిదండ్రులకు ఆయన మాటలు పంచుకోవాలి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ సారాంశంలోని భయము అంటే బాధ్యత అని అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను. ఇక ఆయన మాటల్లోని ఆవేదనని పంచుకుందామా? నమస్తే, నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా, క్రమశిక్షణకు మారుపేరు ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ ఏమి చెయ్యలేని నిస్సహాయత స్థితిలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు, కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది. పిల్లలకి బడిలో భయం లేదు, ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతుంది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పోలీసు వారి చేతిలో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు. గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురి అవుతుంది. ఇది నిజం. గురువంటే భయం లేదు, మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది? కొట్టొద్దు, తిట్టొద్దు. బడికి రానివాడిని ఎందుకు రావట్లేదు అని అడగొద్దు. చదవాలని, హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు. 5వ తరగతి నుండి కటింగ్ స్టైళ్ళు, చినిగిన జీన్స్లు, గోడల మీద కూర్చోవడం, వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్స్ చేయటం. అరే సార్ వస్తున్నారు రా అని అంటే వస్తే రానియ్యి అనే పరిస్థితి. దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులే మా వాడు చదవకున్నా ఏమి కాదు, మా వాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు. పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం ఉంటే పెన్ను ఉండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని 2 దెబ్బలు వేద్దామంటే ఎటు నుంచి పోయి ఎటు వస్తుందో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే మాస్టర్కే భయం ఎక్కువగా ఉంది. కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం. స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు. ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యం? మరి సమాజం ఎందుకలా చేయదు? మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా? మంచిని నేర్పే వాళ్ళకి హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం. తల్లిదండ్రులకు నా మనవి, పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు. 90% టీచర్లు పిల్లలు బాగుపడాలనే వ్యవహరిస్తారు. ఇది యథార్థం. ఇకనైనా ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు. మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. మా బాగు కోసమే అని అనుకునేవారు. ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలను మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి. తల్లిదండ్రులు ఒకసారి మీ పిల్లల భవిష్యత్తుపై ఆలోచించండి. పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, వీడియోలు 60%, కానీ 40% మాత్రం తల్లిదండ్రులదే. పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్ధకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు. ఇప్పటి తరం
70% పిల్లలు తల్లిదండ్రులు కారు బండి శుభ్రం అంటే తుడవరు. మంచినీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు. లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు. కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటలలోపు పడుకొని ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు. గట్టిగా మాట్లాడితే ఎదురుకి తిరగబడి సమాధానం చెబుతారు. తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, నూడిల్స్, ఫ్రెండ్స్కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు. మనకి చెప్పి చేస్తే బాగానే ఉంటుంది, కానీ చెయ్యరు. మైనర్ పిల్లలకి బైకులు ఇవ్వటం, వాళ్ళు యాక్సిడెంట్లు చేయటం, కేసులలో ఇరుక్కోవటం, తిన్న టెన్షన్ కూడా కడగటం కాదండి, సింకులు కూడా ఇయ్యరు. పిల్లలు ఊడవమంటే కోపాలు వస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేని పిల్లలు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు దాటిన చాలామంది వంట చేయటం రాదు. బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపాలు వీరకి. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోటడలు. వారిస్తే వెర్రి పనులు. మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు. కారణం మనమే. ఎందుకంటే మనకు అహం, పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి. చూసే వాళ్ళకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం. గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు. వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది, కష్టం గురించి తెలిసేలా పెంచండి. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో గారాబంగా మనం చేస్తున్న తప్పులు వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ, దోమ అనటం, సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేపులు, హత్యలు చేస్తున్నారు. మరికొంతమంది సోమరపోతుల్లా తయారవుతున్నారు. అభిమానాలు కనబడటం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భార్యకు వండటం సరిగ్గా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ల బారిన పడుతున్నారు. మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటేనే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పద్ధతులు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్ళకు అనవసరం. కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఒక పిరికిలి పట్టే అంత టిఫిన్, లంచ్, చిన్న బాక్స్ రైస్, చాలా మంది ఫ్రూట్స్ అసలు తినరు. గర్భవతులైన తర్వాత వారి బాధలు వర్ణనాతీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం. 100 మందిలో 90 మంది సిజరీన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోతుందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యు లోపంతో పుడుతున్నారు. 3వ తరగతి పిల్లాడికి సోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలు, 5వ తరగతి వాళ్ళకి అల్సర్, బీపీలు, 10వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మన పిల్లల సరైన పద్ధతిలో పెంచకపోవటమే. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి? కేవలం గుడికి, దర్గాలకు వెళ్ళి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు, సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు. పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు, దేశభక్తి, దైవభక్తి కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి. బంది కోసం బ్రతకొద్దు, మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం. ఇవన్నీ అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక స్పృహ
ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాము. భావి తరాల పిల్లల కోసం పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు. విన్నపం దయచేసి మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. ఈ మెసేజ్ అందరూ మారిపోతారని నేను అనుకోవడం లేదు. కనీసం ఒక్కరు అయినా మారుతారని ఉద్దేశంతో ఈ మెసేజ్ పెడుతున్నాను. ఇట్లు మీ శ్రీనివాస్ నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆర్మూరు. ఇదంతా చదివిన తర్వాత అండి నాకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనం 6కి 7కి లేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అలా లేస్తున్నారా? లేదు. 9:30 10కల్లా పండుకొని ఉదయాన్నే లేస్తే మంచి ఆరోగ్యం అండి. మనం ఎవరమైనా అట్లా మన పిల్లలకి నేర్పిస్తున్నామా? అయ్యో చిన్న పిల్లలు అని మనం గారాబం చేస్తున్నాం కానీ వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? వాళ్ళు ఇష్టపడుతున్నారని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే పెడుతున్నాను కానీ వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది? మన ఒంటిలో డైజెషన్ కరెక్ట్గా లేకపోతే, డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే, మన బాడీ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే మన ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? పిల్లల్ని ప్రేమ, బాధ్యతతో పెంచితే వారు సమాజానికే కాదు తల్లిదండ్రులని, గురువులని ప్రేమిస్తారు. ఈరోజు రేపు పిల్లలు తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల్ని వదిలిపెడతా ఉంటే చిన్నప్పుడు ప్రేమతోనే పెంచారా? భయభక్తులు కూడా పెంచుంటే వీళ్ళకి తల్లిదండ్రులంటే కొంచెం భయము, ప్రేమ అంటూ ఉంటే, బాధ్యత అంటూ ఉంటే ఈ రోజులలో పేరెంట్స్ని అలా వృద్ధాశ్రమంలో పడేయరు కదండి. ఆలోచించండి ఒకసారి. పిల్లలు కరెక్ట్గా పెరిగితే వాళ్ళంత ఉత్తమములు లేరు. పిల్లలు చెడిపోతున్నారు అంటే కారణం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అని నేను అనుకుంటున్నాను. సమాజం చాలా మారుతుంది. ఎంత మార్పు అంటే మనం ఊహించలేనంత మార్పు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సమాజం చాలా మారిపోతుంది. ఆలోచించే విధానం మారుతుంది. టెక్నాలజీ పెరగాలి కానీ ఆలోచించే విధానం పాజిటివ్ వేలో వెళ్ళాలి కానీ నెగిటివ్ వేలో కాదు. పిల్లల్ని ప్రేమతో, భయభక్తులతో పెంచిన పిల్లలు సమాజంలో ఎవరైనా బాధపడినా చూస్తారు. అదే పిల్లలు ఇష్ట ప్రకారంగానే పెరగాలి, వాళ్ళ ఇష్టందే మనం ఓకే అనుకుంటూ పెంచితే అది వాళ్ళకి బాధ్యత నేర్పిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. నమస్తే, నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.